ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కింద పెడుతున్నాం. 2360 కోట్ల రూపాయలు కార్మికులకు ఇస్తాం, 34% ఇస్తాం. దానివల్ల 802 కోట్ల రూపాయలు కార్మికులకు వస్తుంది. ఒక్కొక్క కార్మికుడికి 1,95,000 రూపాయలు వస్తుంది అని ప్రకటించారు. దాని తర్వాత సీఎం గారు మాట్లాడుతూ, మీరు కూడా ప్రెస్ మీట్ చూసి ఉంటారు, సీఎం గారు మాట్లాడుతూ 4,000 కోట్లు కార్మికులకు ఇస్తున్నాం, 2,000 కోట్లు ఏమో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఉంచుతున్నాం అని చెప్పాడు. చెప్పగానే ప్రెస్ వాళ్ళు అడిగారు, సార్ మీరు ఉల్టా చెప్తున్నారంటే కరెక్ట్ అని మళ్ళీ అప్పుడు ఆయన చదువుకున్నాను. అంటే వాస్తవం కూడా అది చేయాలి. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఉంచొద్దని మేము అంటలేదు. గతంలో కూడా కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉంచారు, ఎవరున్నా ఉంచుతారు, ఎంతో కొంత ఉంచుతారు. కార్మికులకి కొంత మేజర్ పర్సెంట్ కార్మికులకి ఇవ్వాలి. ఈసారి ఏంటి, 6,000 కోట్ల రూపాయల లాభం వస్తే 4,000 కోట్లు వాళ్ళ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అని పెట్టుకొని 2,360 కోట్లు ఇవ్వటం అనేది ఇది చాలా అన్యాయం. కాబట్టి మేము దీన్ని వ్యతిరేకించినాం. సరే, అది ప్రెస్ మీట్ కాబట్టి ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఉండదు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారు మాత్రమే మాట్లాడారు. అంటే కార్మిక సంఘాలతోటి మాట్లాడకుండా ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు చేసింది తప్పని అందరం చెప్పినాం. అప్పుడు ఆయన ఎవరిని పిలవకుండా, సరే వాళ్ళ సంఘం కాబట్టి వాళ్ళు తప్పు పట్టకపోవచ్చు అప్పుడు, కానీ మాకెందుకు అట్లా ఉంటుంది, మేము దాన్ని ఎందుకు ఊరుకుంటాం? కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మరి అదే దారిలో పోతే ఇక కేసీఆర్ గారు అయితే ఏంది, ఇక ఈయన అయితే ఏంది, ఇప్పుడు ఎవరు ఉంటుంది, దానిలో తేడా ఏముంటుంది సింగరేణికి? కాబట్టి మాట్లాడి అప్పుడు అనౌన్స్ చేయడం అనేది జరిగేది. ఆయన ఉన్న పీరియడ్లో కానీ, రోషయ్య గారు ఉన్నప్పుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కానీ ఒక సిస్టమ్ అనేది సింగరేణిలో ఉండి, ఆ సిస్టాన్ని కేసీఆర్ గారు వచ్చిన పోగొట్టి ఎమ్మెల్యేలు మినిస్టర్లతో పెట్టిండు. దాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు, కార్మిక వర్గానికి అన్యాయం జరుగుతుంది. ఒకటి. రెండోది, మేము ఇచ్చిన మెమోరాండంలో మేము స్పష్టంగా చెప్పినాం మన ముఖ్యమంత్రి గారికి, సార్ ఇప్పుడు కోల్ ఇండియా కార్మికులకి ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంటు పెర్క్స్ మీద కంపెనీ చేస్తుంది. సింగరేణిలో కూడా అధికారులకి పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ చేస్తున్నప్పుడు సింగరేణి కార్మికులకు ఎందుకు ఇవ్వరు అని అంటే, ఎంత అయింది అని అన్నట్టు 91 కోట్ల ఏమో అయింది అంటున్నారు సంవత్సరానికి. సరే, అటు ఇటుగా 100 కోట్ల వరకు కూడా కావచ్చు అని చెప్పినాం. మంచిది, నేను దసరా తర్వాత మీ కార్మిక సంఘాలను మేనేజ్మెంట్ని పెట్టి రివ్యూ మాట్లాడి నేను కొన్ని చేస్తాను అన్నాడు. సరే, ఇప్పుడు 4,000 కోట్లు ఉంచుకున్న వాళ్ళు నిన్న కనీసం మేము ఇచ్చినాం కదా మెమోరాండం బట్టి గారికి కూడా, నిన్న పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీ పే చేస్తుందంటే ఏం పోయేది? నువ్వు 4,000 కోట్లు కంపెనీ ఫ్యూచర్కి ఉంచుకున్న